హలో వెల్కమ్ టు గిట్ సూపర్ టేస్ట్. ప్రతి వారం పసందైన వంటకాలతో మీ ముందుకు వచ్చే గిట్ సూపర్ టేస్ట్ ఈ రోజు కూడా ఇండియన్, ఇటాలియన్, మెక్సికన్ ఇలా వెరైటీ వంటలతో మీ ముందుకు వచ్చేసింది. సో మరెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ద షో. ఈ రోజు మన గిట్స్ సూపర్ టేస్ట్ లో ఒక మంచి రెసిపీ పరిచయం చేయడానికి కిరణ్ వర్మ గారు మన స్టూడియోకి వచ్చేసారు. కిరణ్ వర్మ గారు, వెల్కమ్ టు ద స్టూడియో. సో ఈ రోజు మాకు ఎలాంటి రెసిపీ పరిచయం చేస్తున్నారు మీరు? ఇవాళ నేను కడాయి పన్నీర్ చేస్తున్నాను. పన్నీర్ ఐటమ్స్ అంటే చాలా మందికి ఇష్టము. కడాయి పన్నీర్ అంటేనే చాలా డిఫరెంట్. సో ఇప్పుడు ఆ కడాయి పన్నీర్కి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి ఒకసారి చెప్పేస్తారా? అవును, చెప్తాను. కడాయి పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, బటర్, బాషా కిచెన్ కింగ్ మసాలా, కస్తూరి మేతి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టమాటా, కాజు కలిపి తయారు చేసుకున్న ప్యూరీ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం. సో వ్యూయర్స్, కడాయి పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదా. సో మరి ఈ యమ్మీ కర్రీ ఎలా చేస్తారో కిరణ్ వర్మ గారిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ వర్మ గారు, ఫస్ట్ మనము ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఫస్ట్ కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేయాలి. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. అంటే చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. దీనిలో బటర్ కూడా వేస్తాం, అంటే అందుకే కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు. సో ఇయర్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెమే వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి వేసుకున్నాము. కచ్చపచ్చగా దంచేసినంత వాసన వచ్చేసింది మనకి. అండ్ ఆయిల్ ఎందుకంటే తక్కువ తీసుకున్నారు, తర్వాత మనం ఇందులో బటర్ యాడ్ చేస్తాం, అందుకే చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నారు. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇందులో? నెక్స్ట్ ఇది పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు వేగించి దాంట్లో కరివేపాకు, టమాటాలు, జీడిపప్పు కలిసి పేస్ట్ రెడీగా తీసుకొని వచ్చాను. ఈ పేస్ట్ వేసుకోవాలి. సో అంటే ఎంత పన్నీర్కి మనము ఎంత పేస్ట్ తీసుకోవాలి? 1/4 kg పన్నీర్కి 1 ఆనియన్, 3 టొమాటోస్, కొంచెం జీడిపప్పు, కరివేపాకు. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నారు కదా? అవును. ఫస్ట్ ఆనియన్స్ లైట్గా వేగించాలి, లైట్ బ్రౌన్ అయ్యే వరకు. ఆ తర్వాత టమాటాలు, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని పేస్ట్ రెడీ చేసాలి. ఓకే. సో మనం ఇప్పుడు ఒక పావు పన్నీర్ తీసుకుంటే ఈ ప్యూరీ తయారు చేసుకోవడానికి ఒక ఆనియన్ని ఫస్ట్ మంచి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 టమాటాలు, జీడిపప్పు అవి మామూలుగా నార్మల్గా వేసేస్తే సరిపోతుంది. అండ్ అలాగే కరివేపాకు అవన్నీ కలిపి గ్రైండ్ చేస్తే ఇలా మంచిగా పేస్ట్ లాగా వచ్చింది మనకి. సో అది ఇప్పుడు ఒక పావు పన్నీర్కి ఒక 1 కప్ అయితే సరిపోతుంది అనమాట. ఒక ఆనియన్, ఒక 3 టమాటాలు, కొంచెం జీడిపప్పు. సో ఇది అసలు ఏం రెడీ చేయకుండా ఈ ఫ్లేవర్ పేస్తే మంచిగా వస్తుంది. అవును, ఎందుకంటే జీడిపప్పు కదా, రిచ్ టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది దాంతో. ఓకే. చాలా మంది పిస్తా, బాదాం అది కూడా యాడ్ చేస్తారు కదా. దీనిలో ఓన్లీ జీడిపప్పువే వేసుకోవాలి. ఓకే. దీంట్లో మాత్రం జీడిపప్పు వేసుకోవాలి మనం. ఆ తర్వాత కొంచెం కారం, టేస్ట్కి సరిపడా, ఉప్పు తగినంత, కసూరి మేథి కొంచెం వేస్తే సరిపోతుందా? ఇది దీని నుంచి బాగా ఫ్లేవర్ వస్తుంది. నార్త్ ఇండియన్ డిషెస్కి స్పెషల్. ఇట్లా కొంచెం ఇట్లా మ్యాష్ చేస్తూ వేసుకోవాలి. ఓకే. మామూలుగా అయితే మనకి ఇలాగే దొరుకుతుంది. ఇందులో వేసేటప్పుడు మాత్రం కొంచెం మ్యాష్ చేసి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు
పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. అండ్ అలాగే నిద్ర లేవగానే ఉదయాన్నే బ్రష్ చేసుకోగానే ఫస్ట్ అవి ఇవి అన్నీ తినేయకుండా ఫస్ట్ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు, అంటే నైట్ పడుకునే ముందు, ఉదయం నిద్ర లేవగానే మనం ఇలా 2 times చేసామంటే, ఇలా కంటిన్యూ చేస్తుంటే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి రిలీఫ్. సో ఇదే ఇవాల్టి మన చిట్కా. సో కొంచెం మనము ఈ ప్యూరీ మీరు ఏదైతే చెప్పారో అది స్టోర్ చేసి పెట్టుకోవచ్చా ఫ్రిడ్జ్లో? అవును, ఒక లైక్ 4-5 hours వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత ఇది కిచెన్ కింగ్ బాద్షా కిచెన్ కింగ్ మసాలా, ఇది కడాయి పనీర్ కి స్పెషల్ గరం మసాలా, ఇదే వేసుకోవాలి. ఓకే. దీని నుంచి బాగా ఫ్లేవర్ వస్తుంది. సో బాగా వీళ్ళు ఎప్పటి నుంచి ట్రై చేస్తుంటారు కదా, ఏ మసాలా వేస్తే యాక్చువల్లీ ఫ్లేవర్ వస్తుంది. మా రొటీన్ ఫుడ్ ఇదే, అన్ని ఇది నార్త్ ఇండియన్ డిషెస్. సో నార్త్ ఇండియన్ డిషెస్ లో పన్నీర్ కాకుండా ఏది బాగుంటది? పరాఠాస్ చేస్తాం, ఇంకా వేరే మష్రూమ్స్, మష్రూమ్స్, సోయాబీన్ ఐటమ్స్ అన్ని విచ్ ఆర్ న్యూట్రిషియస్, ఎందుకంటే మేము నాన్ వెజ్ తింటలేం కదా. ఓకే. అయితే అన్ని ప్రోటీన్స్, కాల్షియం ఈ ప్రోడక్ట్స్ తోనే వస్తాయి. ఓకే. ఇప్పుడు బటర్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. బటర్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఆయిల్ కొంచెమే వేసుకున్నాను, బటర్ ఎక్కువ పడుతుంది. సో ఒక పెద్ద టీ స్పూన్ అంతా బటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఎప్పుడైతే మనకి బబుల్స్ లైట్ గా వస్తుంటాయో పచ్చి వాసన పోయే వరకు చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయే వరకు మనం మంచిగా వేగించి ఆ తర్వాత ఇది పన్నీర్ నేను ఆల్రెడీ బాయిల్ చేసుకొని వచ్చాను, ఇది కూడా వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ కడాయి పన్నీర్ మనం చేసుకోవాలంటే ఫస్ట్ పన్నీర్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ ప్యూరీ ఉంది కదా, ఇది కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి. బాయిల్ పీసెస్ పన్నీర్ ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత లేకపోతే హాట్ వాటర్లో వేసేస్తే సరిపోతుందా? ఓన్లీ 2 minutes బాయిల్ చేస్తే బాగా మంచి టేస్ట్ వస్తుంది, సాఫ్ట్గా అవుతుంది పన్నీర్. కొంచెం వాటర్, ఓన్లీ 2 drops. ఆల్రెడీ ఆ ప్యూరీలో మనం చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేస్తారా, ఓన్లీ టమాటాస్? ఓన్లీ టొమాటోస్, ఏం వాటర్ యాడ్ చేయాలి, ఇప్పుడే యాడ్ చేసిన వాటర్. ఓకే, అందుకే అంత మంచి గ్రేవీగా వచ్చింది అది. ఈ పేస్ట్ మెయిన్ టేస్ట్ ఫ్లేవర్, అదే ఆ పేస్ట్ తోటే మంచి ఫ్లేవర్, రిచ్ ఫ్లేవర్ వస్తుంది దీంతో. చూస్తుండగానే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ పేస్ట్ రెడీ చేసి పెడితే ఒక 5-10 minutes లోనే అయిపోతుంది. ఓకే. కిరణ్ వర్మ గారు, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? టీవీ చూడడం, ఇంకా కొత్త వంటలు ట్రై చేస్తాను, ఇంకా సింగింగ్, అన్ని గేమ్ షోస్, కుకరీ షోస్ అన్నిటిలో పార్టిసిపేట్ చేయాలి. ఇంకా నా హాబీ ఇంకా సింగింగ్ కూడా. ఓకే. కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి. ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మీరు చెప్తున్నారు అండ్ మీరు పార్టిసిపేట్ కూడా చేశారు కదా. అవును, చాలా ప్రోగ్రామ్స్. అండ్ మీ హాబీస్ లో సింగింగ్ అని చెప్పారు కదా, ఇది బాయిల్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. 2 minutes. ఇది అయినాక మా కోసం ఒక పాట పాడతాం. ఓకే, ష్యూర్. కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అదే, ఇది పేస్టే. ఫస్ట్ ఇది ఉల్లిపాయలు పింక్ కలర్ చేసి వేగించి పేస్ట్ రెడీ చేస్తే అంటే 10 minutes లో అయిపోతుంది. అదే ఇప్పుడు మనం ఒకవేళ నైట్ పరోటాస్లోకి చేసుకోవాలంటే ఆఫ్టర్నూన్ చేసి రోటీస్ తో పరాఠాస్, జీరా రైస్, దీనిలో చాలా మంచి కాంబినేషన్ ఈ కర్రీ. వావ్. సో ఇప్పుడు మళ్ళీ రెసిపీ అంతా ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫస్ట్. ఆ ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. మరీ పేస్ట్ లాగా చేయలేదు, కచ్చాపచ్చగా స్మాష్ చేసుకున్నారు. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ప్యూరీ యాడ్ చేసుకున్నాము. అది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కస్తూరి మేతి, కారం, ఉప్పు, గరం మసాలా, తర్వాత బటర్ వేసుకున్నాము. పన్నీర్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకున్నాము. ఇది ఎంత ఫాస్ట్గా అయిపోయింది, అసలుకి బాగా దగ్గర పడిపోయింది. అయిపోయిందా? అయిపోయింది, ఫినిష్. సో ఇప్పుడు సాంగ్ పాడతారా మా కోసం? అవును. हो गुम है किसी के प्यार में दिल सुबह शाम, पर मुझसे लिख नहीं पाऊँ मैं उसका नाम. हाय राम, हाय राम.
చాలా బాగుంది. సో మీకు అన్ని హిందీ సాంగ్స్ వచ్చా? తెలుగు పాడ? తెలుగు మూవీస్ అన్ని వాచ్ చేస్తాను. తెలుగు మూవీస్ చాలా ఇష్టం, కానీ తెలుగులో ఐ కెన్ స్పీక్ తెలుగు ఆల్సో, కానీ పాటలు వస్తలే నాకు తెలుగు. సో తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది స్కూల్లో కాలేజీలో తెలుగు యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను నేను, అందుకే. రాయటం కూడా వస్తుందా? రాయడం కూడా, చదవటం కూడా. ఐ వాచ్ తెలుగు మూవీస్. నిన్న లేటెస్ట్ మూవీ చూసి వచ్చిన. అవునా? వావ్, గ్రేట్. నచ్చుతాయా మీకు తెలుగు మూవీ? అవును అవును. ఓకే ఓకే, ద డిష్ ఈజ్ రెడీ. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది, బాయిల్ చేసినాం కదా అందుకే సాఫ్ట్గా వచ్చింది. ఇలా బాయిలింగ్ కాకుండా పన్నీర్ ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా? అవును, పన్నీర్కి ఒక 2 minutes హాట్ వాటర్లో ఉంచి ఆ తర్వాత తీసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. ఆ తర్వాత ఎప్పుడైనా యూస్ చేస్తే సాఫ్ట్గానే ఉంటుంది. వావ్. సో ఎప్పుడప్పుడు చేసుకోకుండా ముందు ఇలా చేసి పెట్టేసుకున్నామంటే పన్నీర్ తర్వాత డీప్ ఫ్రీజర్ నుంచి తీసేసి ఒక 2 minutes కోల్డ్ వాటర్లో ఉంచి ఆ తర్వాత యూస్ చేస్తే మంచి సాఫ్ట్గానే వస్తుంది. మోస్ట్లీ నార్మల్గా ఉన్న వాటర్లో వేస్తేనే బెటర్, ఎందుకంటే దాని ఫ్లేవర్స్ అవన్నీ బాగా చేంజ్ అయిపోయి. ఫ్రై కూడా చేస్తే చాలా హార్డ్ అయిపోతుంది, ఇట్లానే సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్. కడాయి పన్నీర్ రెడీ ఉంది. మీరు టేస్ట్ చేసి చెప్పండి. నా ఫ్రెండ్ కూడా వచ్చింది టేస్ట్ చేయడానికి. వావ్, పిలవండి. ఓకే, లక్ష్మి రండి. హాయ్, హలో లక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు దాకా రాకుండా ఏంటి, కర్రీ అయిపోయాకే వచ్చారు మీరు? నేను టేస్ట్ చూడడానికి వచ్చాను. అవునా? సరే, ఓకే, ముగ్గురం కలిసి టేస్ట్ చేద్దాము. ఓకే. సో ఒక చిన్న పన్నీర్ తీసుకున్నా నేను, మీరు కూడా తీసుకోండి. బా, సూపర్ ఉంది. మీరు చెప్పారు కదా ఆ స్పెషల్ మసాలా, ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగా తెలుస్తుంది. జ్యోతి గారు తను ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మంచిగా వంట కిరణ్ వర్మ గారు, లక్ష్మి గారు మా షోకి వచ్చి ఈరోజు మంచి మంచి రెసిపీస్ వ్యూవర్స్కి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గిఫ్ట్ నుంచి మీకు ఒక స్మాల్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సిగ్నేచర్ మూమెంట్ చేద్దాం. 3 ఈజీ స్టెప్స్తో గెట్ సూపర్ టేస్ట్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈరోజు డిఫరెంట్ రెసిపీస్ని చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. Thanks for giving this opportunity to HMTV and Super Tasty channel. వెల్కమ్ అండి. సో అందరికీ ఒకసారి బాయ్. మీరు గిట్ సూపర్ టేస్ట్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8855422789 కి కాల్ చేయండి. మీ రెసిపీని వెంటనే gitssupertaste@hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.